ఇది చూడండి, దీని పేరు హస్కీ. పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటుంది, ఇది ఆడుతూ ఉంది. చూడండి అలా చూస్తుంది. మా వాళ్ళు రాలేదు, చిన్ను చిక్కు ఇంకా పైకి రాలేదు, వస్తారు ఇక. వర్షంగా ఉంది, మబ్బుగా ఉంది కదా, వాళ్ళకి ఇలా చల్లగా ఉంటాయి, వెచ్చగా ఇంట్లో హ్యాపీగా బుజ్జుకుంటారు. మనం ఈరోజు కొన్ని విత్తనాలు వేద్దాం. ఇదిగోండి కొన్ని బీరకాయలు, ఒకటేమో పొట్లకాయ ఉంది, 2 కాకరకాయ బెండకాయ విత్తనాలు ఉన్నాయి, ఇవి కూడా వేద్దాము. కొంచెం పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, ఇవన్నీ నాటేద్దాం ఈరోజు మనం. కొన్ని ఇదిగోండి, దీంట్లో అయితే 3 బెండ విత్తనాలు వేసాను, ఇందులో 2 వేసాను. అలా అక్కడొకటి గ్రో బ్యాగ్స్లో వేసాను. ఇక్కడ కొంచెం మిరపకాయ విత్తనాలు వేసాను. ఇవి ఇంకా పెద్దగా అవ్వడానికి టైం పడతాయి కదా, ఈలోపు కాపు అయిపోద్దని బీరకాయ వేసాను. దీంట్లో ఒక 2 విత్తనాలు, ఇందులో ఒకటి, దీంట్లో కూడా ఒకటి వేసి ఒక బెండ వేసాను. ఒక దాంట్లో ఇందులోనూ బెండ వేసాను. ఈ పెద్ద గ్రో బ్యాగ్లో వచ్చేసరికి ఇది మనకి ఆరెంజ్ ఫ్రూట్ ఇది కదా, దీంట్లో వచ్చేసరికి 2 పొట్లకాయ విత్తనాలు వేసాను. ఎందుకంటే అవి ఎంత 3 నెలల్లో అయిపోతాయి, కాపు తీసేస్తాం, ఇవి ఎదగాలి కదా, ఈ లోపు ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పి వీటిలో పెద్ద గ్రో బ్యాగ్స్లో అయితే వేసాను ఈరోజు.